గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిరు వ్యాపారి మునీశ్వరరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పరామర్శించారు. చాగొల్లు మండలం మల్లవరం గ్రామానికి చెందిన మునీశ్వరరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు 50,000 ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు మద్యం సేవించి సైలెన్సర్స్ తొలగించిన బైకులతో హల్చల్ చేస్తూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. వర్గం ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్రమశిక్షణ గల పార్టీ నాయకులు కాబట్టి ఇవాళ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇవాళ కార్యకర్తలను కూడా కంట్రోల్ చేసే పద్ధతిలో ఉండి మీరు వాళ్ళ దాడులు చేస్తున్నా వాళ్ళు ధర్నాలు చేస్తున్నా వాళ్ళ దగ్గరికి మనం పోవద్దు అని చెప్పని కూడా వీళ్ళు శాంతియుతంగా వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ విధంగా శాంతి భద్రతలకు కాపాడుకుంటూ ముందుకు వెళుతా ఉన్నాం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎటువంటి దాడులు చేస్తున్నారు లేదా ఎటువంటి గొడవలు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి తగినటువంటి బుద్ధి కూడా మీకు చెప్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా వీరి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది. తాత్కాలికంగా వాళ్ళ యొక్క అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ తరపున ఇవాళ ఒక 50,000 రూపాయలు